గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగా 9 టీవీ. ముందుగా ఈరోజు ప్రధాన దినపత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికని తీసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త దేవుడి చుట్టూ దయ్యాలు. ఇది హైలైట్. ఈ దేవుడు ఎవరు, ఈ దయ్యాలు ఎవరు అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ, అన్ని రాజకీయ పార్టీలు జరుగుతున్న చర్చ. ఓకే, దేవుడు అయితే కేసీఆర్ అని డిసైడ్ చేశారు కవిత గారు, ఎమ్మెల్సీ కవిత గారు. కానీ దయ్యాలు ఎవరు, ఆయన చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఎవరు ఉన్నదే ఇప్పుడు క్వశ్చన్ మార్కు. ఎందుకంటే ఆమెపైనే పార్టీలో కుట్ర జరుగుతుంది అని మొదటి నుంచి చెప్పుకొస్తూ ఉంది. ఈ విధంగా కేసీఆర్ అంటే ఎమ్మెల్సీ కవిత నాన్నగారైనటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఈ విధంగా తను పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాల్ని అప్పుడప్పుడు లేఖల ద్వారా ప్రస్తావించడం కవితకు అలవాటే. కానీ కేసీఆర్కి కవిత మధ్యన మాటలు లేవన్న విషయం కానివ్వండి, ఈ విధంగా లెటర్ల ద్వారా తన లేఖల ద్వారా పార్టీలో జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తున్న విషయం ఇప్పుడిప్పుడే బయటపడింది. గతంలో కూడా అనేకసార్లు నేను లేఖ రాశానని చెప్పుకొస్తున్నారు కవిత గారు. కాకపోతే ఎమ్మెల్సీ కవిత కుమారుడు గ్రాడ్యుయేషన్స్ కోసం అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళిన తర్వాత ఈ లేఖ అనేది లీక్ అవ్వడం జరిగింది. గతంలో నేను చాలాసార్లు లేఖ రాశాను, పార్టీలో జరుగుతున్న విషయాన్ని ఇదే విధంగా నాన్నగారికి లేఖ రాయటం నాకు అలవాటు అన్నారు. ఇంతవరకు అలాంటి విషయాలు ఎప్పుడు బయటపడలేదు, తను చెప్తా ఉంది కాబట్టి. ఇప్పుడు మాత్రం ఈ లేఖ బయటపడింది. అర్థమైందా? నేను మొదటి నుంచి చెప్తున్నది ఇదే. పార్టీలో అంతర్గతంగా కొంతమంది నాపై కావాలనే శత్రువులు ఉన్నారు, వాళ్లే ఈ లేఖని లీక్ చేశారనేటువంటి వార్తని కవిత చెప్పుకురావడం జరిగింది. ఎక్కడైతే అమెరికా నుంచి నిన్న ఎప్పుడైతే ఆ లేఖ విడుదలైందో తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త అనుమానాలు, ఎవరికి తోచిన వాళ్ళ స్టేట్మెంట్లు, కొత్తటువంటి ఊహాగానాలు మొత్తం నిన్నటి నుంచి జరుగుతూ ఉన్నాయి. కవిత కొత్త పార్టీ పెడతారని, కేసీఆర్ ఈ విషయంలో మదన పడుతున్నారని. ఎందుకంటే గతంలో ఎవరైనా సరే పార్టీకి ధిక్కరించి మాట్లాడితే మాత్రం వెంటనే సస్పెండ్ చేసేవాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో. అలాంటిది ఎంత పెద్ద నాయకులైనా సరే పార్టీకి ముందు ధిక్కార స్వరం వినిపిస్తే మాత్రం వెంటనే సస్పెండ్ అయ్యేవాళ్ళు. అలాంటిది సొంత కూతురే ఎమ్మెల్సీ కవిత ఈ విధంగా పార్టీ ధిక్కార స్వరం వినిపించడం పట్ల కొంచెం తలనొప్పిగానే భావించారు కేసీఆర్. కానీ పార్టీ నుంచి ఎటువంటి స్టేట్మెంట్ నిన్నటి నుంచి కవిత మీద మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఏ స్థాయి వ్యక్తులు కూడా ఎవరు మాట్లాడడానికి సాహసం చేయలేదు. కానీ కవిత ఎప్పుడైతే ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కోసం అమెరికా వెళ్ళారో వచ్చిన తర్వాత మాట్లాడతారనేటువంటిది జరిగింది. అదేవిధంగా నేను అనుకుంటుగానే నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ రావటంగానే అక్కడ మీడియా ముందు ఈ విధంగా ప్రస్తావించడం జరిగింది. నేను నాన్నగారు అంటే కేసీఆర్ గారి మా నాయకుడు అడుగుజాడల్లోనే నడుస్తాను, నాకు ప్రత్యేక అజెండా అంటూ ఏం లేదు అని చెప్పుకొస్తూనే దీన్ని బట్టే నాకు అర్థమవుతుంది నేను అమెరికా వెళ్ళిన తర్వాత నేను రాసిన లేఖ ఏ విధంగా లీక్ అయింది. దీన్ని బట్టే పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది ఇప్పుడైనా అర్థం చేసుకోండి. పార్టీలో మీ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, మా దేవుడు కేసీఆర్ అంటూ చెప్పారు. ఇప్పుడు ఆ దయ్యాలు ఎవరు అనేది ఒక ప్రశ్న, అది పక్కన పెడదాం. తర్వాత ఇంకొక విషయం, పార్టీలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న నాయకులందరూ ఏదైతే చర్చించుకుంటున్నారో, ఏదైతే పార్టీలో జరుగుతున్న నష్టాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు చర్చించుకుంటున్నారో అదే విషయాన్ని నేను లేఖ ద్వారా ప్రస్తావించా. దీంట్లో పెద్దగా చెప్పుకోవడానికి ఎందుకు మీరు ఇంతగా దీన్ని హైలైట్ చేస్తున్నారు, అది నాకు సహజమే. నాన్నగారికి రాస్తుంటాను లేఖలు, పార్టీలో జరుగుతున్నట్టు వాటిని, అవి నాన్నగారి దృష్టి తీసుకెళ్ళటం నాకు అలవాటు అని చెప్పుకొచ్చారు. ఏదైతే పార్టీలో కింద స్థాయి నుంచి పై స్థాయి వ్యక్తుల వరకు ఏం మాట్లాడుకుంటారో అదే లేఖ ద్వారా తెలియజేశాను. కాకపోతే నేను అమెరికా వెళ్ళంగానే నేను రాసిన లేఖ ఈ విధంగా లీక్ అవటం వెనక కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తులే కావాలని ఈ విధంగా లీక్ చేసిన పార్టీలో అంతర్గత విషయాలు. దీన్ని బట్టే ఆయన చుట్టూ దయాలు ఉన్నాయనేది ఒక టాపిక్. ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే నిన్న ప్రస్తావించిన విషయాల్లో మొత్తం 14 ప్రశ్నల ద్వారా మొత్తం సుదీర్ఘ లేఖ 14 కాదు కానీ ఒక సుదీర్ఘ లేఖ ప్రస్తావించారు. దాంట్లో కొన్ని హైలైట్స్ ప్రకారం బీజేపీ విషయంలోకి వచ్చేటప్పటికి బీజేపీతో ఎక్కడో మేము పొత్తున్నాము అనేటువంటి విషయాన్ని, పొత్తు జరుగుతుంది అనేటువంటి అనుమానాల్ని బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ప్రజల్లోకి వెళ్తుంది. ఎందుకు దాన్ని తగ్గట్టుగానే మీరు జరిగిన ఏదైతే ఉందో ఆ సభలో, వరంగల్ సభలో, రథోత్సవ సభలో మీరు ఆ విధంగా కేవలం 2 నిమిషాలు ముగించటం వల్ల బీజేపీని పెద్దగా టార్గెట్ చేయకుండా మాట్లాడకపోవటం వల్ల ముందు నుంచి ఎలా అయితే అనుకుంటున్నారో. ఎందుకంటే మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు తీసుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తిగా పార్టీ ఎక్కడ పోటీ చేయకుండా సైడ్ అయిపోవటం, ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ కొంచెం బలం ఉన్న చోట బీజేపీకి సపోర్ట్ చేయటం, ఇవన్నీ చూసేటప్పటికి బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడో
అంటే కవిత మధ్య కుంభకోణంలో అరెస్ట్ అయిన తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత అనేక సార్లు బెయిల్ కోసం ప్రయత్నించడం, ఆ బెయిల్ విఫలవ్వటం, ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారని చెప్పుకోవటం, అనేక సార్లు కుటుంబ సభ్యులతో సహా మదన పడ్డారు ఎప్పుడెప్పుడు విడుదలైద్దని. ఎందుకంటే తన ఆరోగ్య సమస్యలు ఒకటి కవిత జైల్లో ఉన్నప్పుడు ఎదుర్కొన్నవి. అదేవిధంగా ఒక స్త్రీ కాబట్టి, కన్న కూతురు కాబట్టి, ఎమ్మెల్సీ స్థాయి నాయకురాలు కాబట్టి, ఆ విధంగా పార్టీకి కూడా కొంచెం అప్రతిష్ట పాలైంది కాబట్టి, ఈ విధంగా ఎన్నో రకాలుగా కుటుంబ సభ్యులు మానసిక వేదన గురయ్యారు. అదే పార్టీ కార్యకర్తలు కూడా కవితకు ఎప్పుడు బయటకు వస్తారని ఎదురు చూశారు. కాబట్టి ఇన్ని జరిగిన తర్వాత ఘాటుగా బీజేపీని విమర్శిస్తారు, కేసీఆర్ మాట్లాడతారు, కౌంటర్లు వేస్తారు, పార్టీని బీజేపీని సవాల్ విసురుతారు అనేటువంటి సందర్భంలో ఎక్కడ కిక్కిచ్చేటువంటి వాతావరణం ఎక్కడ కనబడలేదు. అలాంటిది 2 నిమిషాలు ముగించడం కవిత జీర్ణించుకోలేకపోయారు. అది నాకు చాలా బాధ కలిగిందంటూ ప్రధానంగా చెప్పుకొచ్చారు. దాని మీదనే మాట్లాడినటువంటి కవిత నిన్న ఎక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియా సాక్షిగా అంతర్గతంగా పార్టీలో జరుగుతున్నటువంటి వ్యక్తుల చుట్టూ, పార్టీలో జరుగుతున్న లోపాల చుట్టూ, పార్టీలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు నాయకులు ఏమంటున్నారు ఈ విధంగానే మాట్లాడారు. కానీ నిన్న మీడియా సాక్షిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎక్కడ మళ్ళీ బీజేపీ ప్రస్తావన తేలేదు. ఎందుకంటే బీజేపీ వల్లే పార్టీ దెబ్బతింటుంది, ప్రత్యామ్నాయ పార్టీ బీఆర్ఎస్ అనేటువంటి స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది, అదే నా బాధ అని చెప్పుకొచ్చినటువంటి కవిత, నేను అలాంటి విషయాన్ని అలాంటి కోవలో కేసీఆర్కి నేను విషయాన్ని తెలియజేస్తున్నాను అని ఒక మాట కూడా చెప్పకుండా ఎంతసేపటికి పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాల గురించే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పార్టీకి నష్టం జరుగుతుంది బీజేపీ వల్ల. కవితని ఆ విధంగా మద్యం కుంభకోణంలో జైలు పాలు చేసింది బీజేపీ పార్టీ అనేటువంటి భావన. కానీ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడైతే బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంది, పార్టీలో పొత్తు కుదిరింది అనేటువంటి వార్తని ఖండించకపోవటం, అనేటువంటి వార్తని ఎక్కడ బీజేపీ కూడా ఖండించకపోవటం ఇదొక వార్త. ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి సందర్భం, ఫుల్ స్టాప్తో మాట్లాడేటువంటి సందర్భం, దీనికోసం నేను మాట్లాడానటువంటి సందర్భంలో ఎక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవిత ప్రస్తావించకపోవటం అనేది చాలా మంది ఆశ్చర్యానికి గురి చేసింది. తర్వాత ఎందుకంటే పార్టీ చుట్టూ బీఆర్ఎస్ చుట్టూ ఇప్పుడు చూసుకుంటే, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ సగం పైన ఖాళీ అయింది. ఇప్పుడున్నది వేళ్ల మీద లెక్క పెట్టుకుంటే ఒక కోటరీ, పార్టీలో ఒక సీనియర్ నాయకులు మాత్రమే ఉన్నారు. అది వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఎవరెవరు ఉన్నారనేది. కానీ ఆ వేళ్ల మీద లెక్క పెట్టినటువంటి నాయకుల్లో చాలా దగ్గర వ్యక్తులే, కేసీఆర్కి కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, కవితకు కానివ్వండి, చాలా దగ్గర వ్యక్తులు. అదేవిధంగా కవిత మద్యం కుంభకోణం విషయంలో జైలుకు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కుటుంబ సభ్యులతో పాటు ఎంతగా తల్లడిల్లిపోయారో, కవిత కోసం పలుమార్లు ఢిల్లీకి వెళ్ళటం, తర్వాత ఎన్నోసార్లు కోర్టుల చుట్టూ జరగటం, జైలు దగ్గరికి వెళ్ళటం, ఆమెను పరామర్శించడం, ఇలాంటి ఎన్నో సందర్భాలు జరిగినాయి. మొత్తం మీద చూసుకుంటే ఆయన చుట్టూన్నది కొద్దిమంది నాయకులే, అది సీనియర్లు, అది కూడా పార్టీలో ఎక్కడ కూడా వన్ సైడ్ బాస్గా మాట్లాడిన వ్యక్తులు కాదు. కేసీఆర్ని ఏ విధంగా అయితే అభిమానిస్తారో అదేవిధంగా కేటీఆర్ని అభిమానిస్తారు, కేటీఆర్ని ఏ విధంగా అయితే అభిమానిస్తారో హరీష్ రావుని ఏ విధంగా అయితే అభిమానిస్తారో కవితని, ఈ విధంగా నలుగురిని సమానంగానే అభిమానిస్తారు. ఎక్కడ వన్ సైడ్ బాస్గా ఇంకొక వ్యక్తి యొక్క నాయకత్వాన్ని మేము కోరుకోవట్లేదనే విధంగా కానీ, ఎక్కడ చులకన చేసి మాట్లాడినటువంటి కానీ, తక్కువ ఎక్కువ పై స్థాయి వ్యక్తులుగా మాట్లాడినటువంటి మాటలు కానీ ఎక్కడ ఏ సందర్భంలో మనం చూడలేదు, వినలేదు. అయినప్పటికీ కూడా చుట్టూ ఉన్నది తెలిసిన నాయకులే, వీళ్ళ మీద లెక్కబెట్టే నాయకులే. మళ్ళీ వీళ్ళలో దయ్యాలు ఎవరు? ఇప్పుడు ఇది తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కూడా ఎవరా అనేటువంటి క్వశ్చన్ మార్కులో మిగిలిపోయింది ఈ ప్రశ్న. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ఆ దయ్యాలు ఎవరో తెలియాలన్నట్టు కూడా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఈ ప్రస్తావన వచ్చేటప్పటికి ఈ విధంగా కవిత ముగించడం నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అప్పట్లో గనక బాహుబలి సినిమాలో ఏ విధంగా అయితే క్వశ్చన్ మార్కుగా ఫస్ట్ హాఫ్ మిగిలిపోయిందో, ఇదే విధంగా ఈ విధంగానే ఒక మొత్తం లెటర్ అంతా చెప్పి ఈ చివరిలో పాయింట్ చెప్పి వదిలేశారు. ఇప్పుడు అదే ప్రస్తావన అన్ని రాజకీయ పార్టీల్లో ప్రస్తావించడం, దానివల్లే పార్టీలో కుటుంబంలో కలహాలు వస్తున్నాయా, దానివల్లే లుక్కులు మొత్తం ఈ విధంగా బయటపడ్డాయా అన్నటువంటి, ఇప్పుడు ఈ దయాల వల్లే ఈ పార్టీలో కుటుంబ సభ్యుల్లో లుకలుకలు ఉన్నాయా అనేటువంటిది విషయాన్ని ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైంది. దాని తగ్గట్టుగానే కిషన్ రెడ్డి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు లేఖ రాసే వరకు మీ కుటుంబ సభ్యుల్లో మీకు తండ్రి కూతురికి మాటలు లేవని విషయం మాకు నిన్నటిదాకా తెలియదు. ఇంత జరుగుతున్నా మీ పార్టీలో, కానీ మీ అంతర్గతంగా కుటుంబ వ్యవహారాలు ఏం జరుగుతుందనేది మాకు అవసరం. కాబట్టి ఒక రాష్ట్ర ప్రజలకి మాత్రం ఏం జరుగుతుందని తెలియాలనేటువంటి అవసరం కూడా ఉందన్నట్టు కూడా కిషన్ రెడ్డిని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళలోనే
ఇంట్లోనే ఈ విధంగా ఎవరు అనేటువంటి ఆ దయ్యాలు ఎవరు, ఆ లుక్కలుక్కలేందనేది తెలియాలనేటువంటి వాతావరణం అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉంది. ఇంకొక విషయం, ఏదైతే నిన్నటి మొన్నటి వరకు హరీష్ రావు కూడా అలకబోనారు. హరీష్ రావు అలకబోయినప్పుడు కేటీఆర్ వెళ్ళి గంట 2 గంటల వరకు హరీష్ రావు ఇంట్లో కూర్చొని ఆయన్ని బుజ్జగించి దానికి ముందుగానే కొన్ని లీక్ అయిన వార్తలు, హరీష్ రావు కొత్త పార్టీ పెడతారంటూ, ఇదే విధంగా కవితలాగానే కాదు కొంతమంది బీజేపీలో చేరతారంటూ, కాదు పార్టీ మారుతారంటూ, ఇలా రకరకాలుగా మొదటి నుంచి హరీష్ రావు మీద ప్రచారం జరుగుతూ ఉంది. కానీ ఈ మధ్యన బాగా ఊపందుకున్న సందర్భంలో కేటీఆర్ వెళ్ళి స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్ళి గంటలు మాట్లాడడం, ఆయన బుజ్జగించడం అనేది జరిగిందనేటువంటి వార్తలు బయటకు వచ్చినాయి. తీరా చూస్తే ఉద్యోగ సంఘాలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఉద్యోగ సంఘాలు నిరసన తెలియజేస్తున్నారు ఉన్న ప్రస్తుత ప్రభుత్వం మీద. దాన్ని క్యాచ్ చేసుకోవడం కోసం ఉద్యోగ సంఘాలు ఉన్నట్టు సమస్యల్ని మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం కాబట్టి ఉద్యోగ సంఘాలతో మీటింగ్ అన్నటువంటి ఒక టాపిక్ని చివరిలో కొంచెం అలా పాలిషింగ్ చేశారు. సరే, అంతవరకు సక్సెస్ అయ్యారు. అది వాస్తవాలు అవాస్తవాలు మనం డిసైడ్ చేయకూడదు. ఒక ప్రస్తావన అలా ముగిసిన వెంటనే ఈ లేఖాస్త్రం సెన్సేషనల్గా మొత్తమైంది. కవిత పార్టీ పెడతారని ప్రచారం జరగటం. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, నిన్న మీరు బాగా గమనించినట్టయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవితను ఘన స్వాగతం పలికేటువంటి సందర్భంలో చాలా విషయాలు ఆలోచించాల్సిన విషయాలు. ఎక్కడ కూడా కవిత ఘన స్వాగతం పలికే విషయాల్లో భారీగా తరలివచ్చారు కార్యకర్తలు. ఆ కార్యకర్తలు వచ్చిన సందర్భంలో ఎక్కడ కూడా బ్యానర్లో కానివ్వండి, పట్టుకున్న జెండాలు కానివ్వండి, ఎక్కడైనా సరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే పింక్ కలర్ ఉందో ఎక్కడ మీకు కనబడలా. మొత్తం బ్లూ కలర్ జెండాలు, బ్లూ కలర్ బ్యానర్లు, బ్లూ కలర్ స్లోగన్లు. ఇదొకటి అనుమానాలు తావిస్తుంది. అసలు ఇటువంటి వాతావరణం లేఖకి దానికి సంబంధం ఉంది. లేఖ అనేది లీక్ అయిందనేది ఒక డ్రామా, అది కావాలనే ఒక పొలిటికల్ గేమ్ ఆడారు అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అది వాస్తవాలు అవాస్తవాలు పక్కన పెడితే, ఈ విధంగా కింద స్థాయి కార్యకర్తల్లో ఈ కలర్ మార్చాలి, కలర్ మారినటువంటి బ్యానర్లు కట్టాలి అనేటువంటి వార్త ఎందుకు వెళ్ళింది? ఇదొకటి అనుమానంగా, ఇది కావాలనే చేశారా అనేటువంటి వార్తలు బయటపడతా ఉన్నాయి. తర్వాత ఎక్కడ కూడా స్లోగన్ తీసుకొచ్చినటువంటి ఏదైతే బ్యానర్లు, ఫ్లెక్సీలు వాళ్ళు ఎక్కడైతే అభిమానం చాటుకున్నారో కవిత పట్ల, ఎమ్మెల్సీ కవిత పట్ల, ఎక్కడ కూడా బ్యానర్లో కేసీఆర్ బొమ్మలు కానివ్వండి, కేటీఆర్ బొమ్మలు కానివ్వండి, హరీష్ రావు బొమ్మలు కానీ ఎక్కడా లేవు. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన లేదు ఆ స్లోగన్స్లో. కాబోయే సీఎం అంటూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం దిద్దరిల్లిపోయేలా స్లోగన్స్ మాత్రం, ఆ జిందాబాదులు మాత్రం భయంకరంగా కార్యకర్తలు వినిపించారు. దీని వెనక మర్మం ఏంటి? కాబోయే సీఎం కవిత అనేటువంటి ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఈ పార్టీ జెండాలు మారేది, తర్వాత ఈ రంగు మార్చే విధానం ఏందనేది ఇప్పుడు అందరు చర్చించుకునే విషయం. ఏదైతే నా దేవుడు కేసీఆర్, ఆయన అడుగుజాడలు నడుస్తాను, ఆయన నాయకత్వం నడుస్తాను అంటూ కవిత అంత ఘాటుగా చెప్పినప్పటికీ కూడా ఒక పక్క జరగాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ ఇంకో పక్క జరుగుతూనే ఉంది. దీని వెనక ఏంది మర్మం అనేటువంటిది ఇప్పుడు చాలా సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే హరీష్ రావు మొన్న మాట్లాడేదాకా కూడా ఆయన అడుగుజాడలను అడుగుతాను, ఆయనే మా బాసు, కేసీఆర్ ఎవరైతే డిసైడ్ చేస్తారో, ఎవరి నాయకత్వంలో నడవమంటారో ఆయన నాయకత్వంలో నడుస్తాం, అవసరం అనుకుంటే ఆయన అడుగుజాడలు నడుస్తాం, జీవితాంతం ఆయన కింద కార్యకర్తగానే ఉంటాను నేను. ఒకవేళ కేటీఆర్కి పగ్గాలు ఇస్తే, కేటీఆర్ పగ్గాల వెనక కూడా కేసీఆర్కి ఏ విధంగా సహకరించానో, అవసరమైతే కేటీఆర్ వెనక నడవటానికి, కేసీఆర్కి ఏ విధంగా సహకరించానో కేటీఆర్ని సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ కేసీఆర్ ప్రస్తావించడం మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు కవిత మళ్ళీ వెంటనే కవిత కూడా సేమ్ స్టేట్మెంట్. కవిత కూడా మా దేవుడు, మా బాస్ కేసీఆర్, ఆయనే మా నాయకుడు, ఆయన అడుగుజాడలు నడుస్తాను అంటూ కూడా నిరసన తెలియాల్సిన వస్తున్నప్పుడు నిరసన తెలియజేస్తున్నారు. ఎక్కడైతే పార్టీకి డ్యామేజ్ చేయాలనుకున్నప్పుడు పార్టీకి డ్యామేజ్ జరుగుతూనే ఉంది. మళ్ళీ వెంటనే ఆ ప్రస్తావన వచ్చినప్పుడు కేసీఆర్ మా బాస్ అంటున్నారు. దీని వెనుక వ్యూహాలు ఏంటి, అసలు దీని మర్మం ఏంటనేది ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో జుట్టు పీక్కుంటున్నారు అర్థం కాకుండా. ఎందుకంటే బీఆర్ఎస్లో కవిత కలకలం, పార్టీలో లుక్కలుక్కలు బహిర్గతం, ఇదొకటి బాగా డ్యామేజ్ జరిగింది. తర్వాత కేసీఆర్ చుట్టూ దయాలెవరు, కవిత లేఖ ఎక్కడి దారి తీస్తుంది, ధిక్కారాన్ని కేసీఆర్ సహిస్తారా అని చెప్పుకున్నట్టుగానే కూతురే ప్రశ్నించడంపై ఆందోళన, అసమ్మతి గళం వినిపించిన నేతలు బయటికి పంపించిన చరిత్ర, కాంగ్రెస్పై వ్యతిరేకత పెంచామన్న జోషావిరి, కవిత కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం ఉంది. వాస్తవంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఎక్కడో కొంత ప్రజల్లో ఎక్కడో కొంత అసహనానికి, ఇప్పుడు హైడ్రా విషయం కానివ్వండి, తర్వాత రైతు బంధు ఇచ్చేటువంటి విషయంలో కానివ్వండి, అక్కడక్కడ ప్రజలు నిరసన గళం వినిపిస్తూ ఉన్నారు.
అటువంటి టైంలో బీఆర్ఎస్ పార్టీ కొన్ని సభలు పెట్టి బీఆర్ఎస్ పార్టీ కొన్ని అవసరమైన చోట కొంచెం ప్రభుత్వం మీద వ్యతిరేకత మాట్లాడుతూ ప్రభుత్వం ఎక్కడ చేస్తున్న తప్పులు నిలదీస్తూ కొంచెం పార్టీలో జోష్ అందుకుంది అనుకున్నటువంటి ప్రచారం మొన్న జరిగిన రజతోత్సవ సభలో వరంగల్లో లక్షల మంది కార్యకర్తలు రావడం పట్ల ఓకే, పార్టీ కొంతవరకు సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత గళంలో పబ్లిక్లో కొంతవరకు గ్రౌండ్ లెవెల్ మేము తీసుకెళ్ళగలిగాం అనేటువంటి సంతృప్తి చెందుతున్నటువంటి టైంలో బీఆర్ఎస్ పార్టీ వెంటనే అది మొత్తం ఆవిరి నీళ్ల మీద వేడి మీద అయితే నీళ్ళ ఆవిరి చెల్లినట్టు ఈ విధంగా ఆవిరిపోయింది అన్నటువంటి వార్తని దీన్ని హైలైట్ చేశారు. తర్వాత నేడు కేసీఆర్ వద్దకు కవిత లేఖ బహిర్గతంపై మాట్లాడే ఛాన్సు. ఇన్ని చర్చల తర్వాత ఎప్పుడైతే పార్టీలో జరుగుతున్నటువంటి విషయాన్ని కింద స్థాయి నుంచి పై స్థాయి వ్యక్తుల వరకు నేను ఈ విధంగా అలవాటే జరుగుతున్నటువంటి విషయాన్ని కేసీఆర్కి తెలియజేయడం నాకు మొదటి నుంచి అలవాటే అని చెప్పినటువంటి కవిత మళ్ళీ లేఖ ద్వారా ఇంత లీక్ అయిన తర్వాత ఈ లేఖ ద్వారా ఎందుకు లీక్ అయింది, పార్టీలో దయ్యాలు ఎవరు, అసలు లేఖని లీక్ చేసిన వాళ్ళు ఎవరు, ఇటువంటి ప్రస్తావన కానివ్వండి, పార్టీ భవిష్యత్ ప్రణాళిక గురించి కానివ్వండి, జరుగుతున్నటువంటి వార్తల ప్రచారాన్ని ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్మదనం సమస్యను ఖండించే విషయంలో కానివ్వండి, ఏమైనా ఈరోజు కేసీఆర్ని కవిత కలిసే ఛాన్స్ ఉందన్నట్టు కూడా పత్రికల్లో వస్తూ ఉంది. కలిసి దాని ద్వారా ఇప్పుడున్నటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో దానికి తగ్గట్టుగానే పార్టీ భవిష్యత్తు నిర్ణయిస్తారా లేకపోతే అందరూ అనుకున్నట్టుగానే కవిత వెంటనే బయటకు వచ్చిన తర్వాత చెప్పేటువంటి స్టేట్మెంట్ని బట్టే కవిత తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. ఓకే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఎందుకు రాశారో అర్థం కాలేదు. కవిత లేఖలో విషయం లేదు, వారి మధ్య మాటలు ఉన్న సంగతి ఇప్పుడు తెలిసిందంటూ కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటను కూడా హైలైట్ చేశారు. తర్వాత లేఖ ఓ డ్రామా, అంతర్గత ప్లాన్ చేసుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేసీఆర్ జవాబు చెప్పాలి. ఇది లేఖ అనేది ఓ డ్రామా. పార్టీలో జరుగుతున్నటువంటి విషయాన్ని ఈ విధంగా లీక్ చేయటం అనేది, లేఖ ఎలా లీక్ చేస్తారు, ఆ లేఖను లీక్ చేయటం కూడా దాని వెనక ఒక పెద్ద డ్రామా ఉందంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు, కవితకు ఆది శ్రీనివాస్ ప్రశ్నలు, బీఆర్ఎస్ మునిగేనావా దూకాలను చూస్తున్న కవిత బిల్లైన. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ అనేది భవిష్యత్తులో దాదాపుగా అంతమయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతూ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదనేటువంటి విషయాన్ని కవిత గ్రహించారు. కాబట్టి ఏ విధంగా జంప్ అవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ విధంగా కొత్త డ్రామాలు ఆడుతున్నారంటూ బీర్లా ఐలే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కూడా హైలైట్ చేశారు. తర్వాత పార్టీలో నాపై అంతర్గత కుట్రలు చేసే ఆ దయ్యాలే నా లేఖను లీక్ చేసాయి. ఇది మనం చూసింది. మనం అనుకున్నట్టుగానే సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న మన గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కల్వకుంట్ల కవిత అక్క గారికి స్వాగతం సుస్వాగతం. మనం ఇందాక అనుకున్నట్టుగానే ఎక్కడ ఎయిర్పోర్ట్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి రంగు కానీ, బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ జెండాలు కానీ, ఎక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుల ఫోటోలు కానీ ఎక్కడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కనబడలేదు. అది ఈ విధంగా మొత్తం బ్లూ కలర్ సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, బ్లూ కలర్ జెండాలు, తర్వాత తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ కవిత ఈ విధంగానే ఉంది. కానీ ఎక్కడ కూడా పార్టీకి సంబంధించిన ప్రస్తావన, బీఆర్ఎస్ అనే ప్రస్తావనే లేదు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. దీన్ని హైలైట్ చేస్తూ చూపించింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. తర్వాత నిన్న జహీరాబాద్లో ఒక బహిరంగ సభ జరిగింది. ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి పథకాన్ని ప్రారంభిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి సభలో మాట్లాడినటువంటి మాటలను కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేశారు. మోదీని ఎన్నిసార్లైనా కలుస్తా, ఈ విషయంలో మాత్రం మోడీని ఎన్నిసార్లైనా నిలదీస్తా అని కొన్ని పత్రికలు, మోదీని ఎన్నిసార్లైనా కలుస్తా అంటూ కొన్ని పత్రికలు రాసుకొచ్చి నిన్న మాట్లాడిన మాటలు ఏంటంటే తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నిసార్లైనా నేను మోడీని కలుస్తాను, అవసరమైతే రాష్ట్రం కోసం మోడీని నిలదీస్తానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని మోడీ తెలంగాణ వచ్చే సందర్భంలో మొదటిసారిగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మోడీ మొదటిసారి తెలంగాణ వచ్చే సందర్భంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్కి వెళ్ళటం, మోదీని కలవటం, ఆహ్వానించడం, మోదీతో పర్సనల్గా చాలా అటాచ్మెంట్గా మాట్లాడటం, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ప్రస్తావించడం ఏం చేసినప్పుడు ఆ సందర్భంగా మా పెద్దన్నని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. ఆ విషయంలో చాలామంది పార్టీలో అంతర్గతంగా
ఆ, కొంతమంది కావాలని కామెంట్లు, కొంతమంది స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ దాకా విషయాన్ని తీసుకెళ్లాలంటూ కొంతమంది ప్రయత్నించారు. దాంట్లో తప్పే ఉంది. మోదీ మనం ఎంత కాదనుకున్నా మన దేశానికి ప్రధాని. కాబట్టి మన రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కలవటంలో తప్పే ఉంది, పెద్ద అనటంలో తప్పే ఉందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ, చర్చించడం జరిగింది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి విషయంలో తెలంగాణ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మోదీని పదే పదే కలవటం, అవసరం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మోడీని నిలదీయటం అనేది మనం ఎన్నోసార్లు చూసాము. సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే జహీరాబాద్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రజలు కూడా బాగా హాజరయ్యారు. నిన్న ఎప్పుడు చూసినా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు సభ ఎక్కడ జరిగినా సరే మొత్తం సభ మొత్తంలో కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటలు మాత్రం మళ్ళీ సభ పెట్టే వరకు తిరుగుతూనే ఉంటాయి. ఏదో ఒకటి 2-3 హైలైట్గా మాట్లాడుతూ ఉంటారు. నిన్న మాట్లాడిన మాటలు మాత్రం, నేను అవసరమైతే మోదీని ఎన్నిసార్లైనా కలుస్తాను, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా తిరుగుతాను, ఢిల్లీ తిరుగుతాను, అవసరమైతే మోడీని తెలంగాణ విషయంలో అవసరం అనుకుంటే నిలదీస్తాను. ఎందుకంటే మనకు రావాల్సినటువంటి నిధుల వాటాను మనం తెచ్చుకోవాల్సిందే తెలంగాణ అభివృద్ధి కోసం. కాబట్టి తప్పులేదు, నేను కలుస్తానంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ విషయంలో కొన్ని మాట్లాడిన మాటలు, రాష్ట్రాభివృద్ధికి సహకారం తప్పక తీసుకుంటా, ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, ప్రతిపక్ష పదవి ఫామ్ హౌస్లో పడుకోవడానికి కాదు, అసెంబ్లీకి హాజరైన తప్పొప్పులు చెబితే దిద్దుకుంటాం, మహిళలకు ఏడాదికి 20,000 కోట్ల రుణాలు, అదానీ అంబానీలతో పోటీపడి వ్యాపారం చేయాలి, 5,212 నిమ్స్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్ళు, పట్టాలిప్పించే బాధ్యత జగ్గారెడ్డికి అప్పగిస్తున్న, 450 ఎకరాల్లో హుందాయ్ కార్ల కంపెనీ, జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇవి నిన్న జరిగినటువంటి జహీరాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. రాష్ట్ర అభివృద్ధి కోసం సహకారం తప్పక తీసుకుంటా, మోదీ సహకారం అవసరం ఉంటే తీసుకుంటా. ఇక్కడ రాజకీయాలు అనేది ఎన్నికలు వచ్చినప్పుడే, అది తెలంగాణ సంబంధించిన ఎన్నికలు వచ్చినప్పుడు అది బీజేపీ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా, కాంగ్రెస్ పార్టీ అనేది ఎన్నికలు వచ్చినప్పుడే మాట్లాడతాం, ఎన్నికలప్పుడే విమర్శిస్తాం. పార్టీ స్టాండ్ ఆ విధంగానే ఉండేది కాబట్టి అలాగే మేము చేస్తాం. ఎన్నికల తర్వాత కేవలం రాష్ట్ర అభివృద్ధే నా ఎజెండా, రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ఆలోచిస్తాను, కాబట్టి మోడీ నేను కలుస్తాను అనే విషయాన్ని స్ట్రైట్గా చెప్పడం జరిగింది. తర్వాత ప్రతిపక్ష పదవి ఫామ్ హౌస్లో పడుకోవటానికి కాదు, కాబట్టి ఎన్నోసార్లు అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ రావాలి, ఆ కేసీఆర్ మాట్లాడాలి, తన అనుభవాన్ని చెప్పాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం తను మాట్లాడాలి అంటూ పదే పదే కాంగ్రెస్ పార్టీ కోరింది. ఎందుకు రావటం లేదు? కేసీఆర్ని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కేసీఆర్ లాంటి అనుభవజ్ఞులు అసెంబ్లీకి రావాలి, కేసీఆర్ లాంటి అనుభవజ్ఞులు రాష్ట్రాభివృద్ధి కోసం సలహాలు ఇవ్వాలి, అవసరమైతే అధికార పార్టీ నిలదీయాలి అను పదే పదే గతంలో ఆహ్వానించడం జరిగింది. ఏదో ఒకసారి అలా వచ్చి అలా వెళ్ళారు. తర్వాత ఎక్కువగా హరీష్ రావే మాట్లాడుతూ మనం గమనిస్తుంటాం. కాబట్టి ప్రతిపక్షం అనే పదవి కేవలం ఫామ్ హౌస్లో పడుకోవడానికి కాదు, వచ్చినందువల్ల ఏమైందంటే అసెంబ్లీకి హాజరైతే తప్పొప్పులు చెప్తే దిద్దుకుంటాం. వాస్తవంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో రావాలి, అసెంబ్లీకి రావాలి, ఇది జరుగుతుంది, ఈ పొరపాటు జరుగుతుంది, ఈ తప్పొప్పులు జరుగుతాయి, మనకు నిలదీస్తేనే కదా ఎక్కడ లోపాలు ఉన్నాయో మాకు కూడా తెలిసేది. కాబట్టి అలాంటి తప్పు దిద్దుకుంటాం. మేము రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ఎంతైనా కలిసి పనిచేస్తాము, మోడీతో ఎలా అయితే కలిసి పనిచేస్తామో అవసరం ప్రతిపక్షాలతో కూడా అలాగే కలిసి పనిచేస్తాం అంటూ కూడా చెప్పండి. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా కలిసి రావాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ కోసం సహకరించండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళని ఒక రకంగా రిక్వెస్టబుల్గానే అడిగారు ప్రతిపక్షాన్ని. అదొక మాటను హైలైట్ చేశారు. తర్వాత మహిళలకు ఏడాది 21,000 కోట్ల రుణాలు, ఇప్పటికీ ఏడాదికి 21,000 కోట్ల రుణాలు ఇచ్చాము, ఇంకా ఇస్తానే ఉంటామన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. తర్వాత అదానీ అంబానీలతో పోటీపడి వ్యాపారం చేయాలి, వ్యాపారంలో మనం అదానీ అంబానీలతో పోటీపడి తెలంగాణ వ్యాప్తంగా వ్యాపారం చేయాలి అంటూ ఇచ్చిన స్టేట్మెంటు. అదేవిధంగా ఏదైతే 5,612 నిమ్స్ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే బాధ్యత మాత్రం నేను మొత్తం జగ్గారెడ్డికి అప్పగిస్తున్నాను. జగ్గారెడ్డి ఎవరికైతే చెప్పారో వాళ్ళకి నేను ఇల్లు కేటాయిస్తాను. ఇక నుంచి ఆ బాధ్యత మొత్తం జగ్గారెడ్డిదే. ఆయన ఎలా చెప్తే ఆ నాయకత్వంలో ఈ విషయంలో నిమ్స్ నిర్వాసితులకు సంబంధించిన విషయంలో మాత్రం ఆ నాయకత్వం నేను నడుచుకుంటాను, ఆయనే ముందు పెడతానంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ప్రస్తావించడం జరిగింది ఆంధ్రజ్యోతి దినపత్రికలో. అదేవిధంగా 450 ఎకరాల్లో హుందాయ్ కార్ల కంపెనీ జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం. ఏదైతే హుందాయ్ సంబంధించిన కార్లు ఉన్నాయో ఆ కంపెనీ 450 ఎకరాల్లో మనం ప్రారంభోత్సవం చేయబోతున్నాము. దానికి సంబంధించిన అన్నీ అయిపోయినాయి. ఆ కంపెనీ సంబంధించిన హుందాయ్ కార్ల ప్రారంభోత్సవం కూడా సిద్ధమవుతా ఉందంటూ కూడా నిన్న జరిగినటువంటి సభలో ప్రస్తావించడం జరిగింది రేవంత్ రెడ్డి. సరే, ఇదంతా ఓకే, ఇదొక ఎత్తు అయితే నిన్న జరిగినటువంటి ఇంకొక తెలంగాణ వ్యాప్తంగా ఒక రకంగా
ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో కవిత రాసిన లేఖ ఏ విధంగా అయితే కలకలం సృష్టించిందో, కాంగ్రెస్ పార్టీలో నిన్న ఒక విషయం మాత్రం కలకలం సృష్టించిందని అనుకోవాలి. కాకపోతే దీన్ని పెద్దగా హైలైట్ చేయాల్సిన అవసరం లేదనుకున్నారు, కానీ ఇది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా ఇది కోర్టుల పరిధిలో ఉంది కాబట్టి ఎవరు పెద్దగా మాట్లాడడానికి సాహసించలేదు. నేషనల్ హెరాల్డ్ విరాళాలపై మళ్ళీ కలకలం. పదవుల ఆశ చూపి వసూలు చేశారు. ఇది క్విడ్ ప్రో కో కిందకు వస్తుంది. రేవంత్, అహ్మద్ పటేల్, పవన్ బన్సల్ కోరితేనే కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇచ్చారు. ఢిల్లీ కోర్టులో ఈడీ అభిప్రాయపత్రం. అయితే ఢిల్లీ కోర్టులో ఈడీ ఒక అభియోగ పత్రం సమర్పించింది గతంలో కూడా. ఇప్పుడు అది మళ్ళీ చర్చకు వచ్చింది. ఇదేమో క్విడ్ ప్రో కిందకే వస్తుంది ఇది అనేది. ఎందుకంటే 2019 ఎన్నికలప్పుడు పార్టీ విరాళాల ముసుగులో పార్టీ నాయకుల దగ్గర భారీగా వసూలు చేశారు. దీంట్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి పేరు, అదేవిధంగా రాహుల్ గాంధీ పేరు, అదేవిధంగా అహ్మద్ పటేలు, పవన్ బన్సలు, ఈ విధంగా కొంతమంది పేర్లు వచ్చినాయి. వీళ్ళు కోరితేనే డబ్బులు వసూలు చేసినట్టు పార్టీ విరాళాల రూపంలో, పార్టీ విరాళాల ముసుగులో పార్టీ టికెట్లు ఇవ్వడం కోసం భారీగా ఆశ చూపి భారీగా డబ్బులు తీసుకున్నారు. ఇది కూడా క్విట్ ప్రో కేసు కిందకు వచ్చిందంటూ కూడా ఈడీ నిన్న దానికి సంబంధించి గతంలో వేశారు ఢిల్లీ హైకోర్టులో. మళ్ళీ ఆ విషయం ప్రస్తావన తీసుకొస్తూ మొత్తం ఒక అభియోగ పత్రం మొత్తం ఢిల్లీలో కోర్టులో ఇవ్వడం జరిగింది. దీనికోసం నిన్నంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ సందర్భంగా భవిష్యత్తులో ఇది ఎలాంటి పరిణామాలు దారితీసిద్ది, ఒక విధంగా ఇది ఉచ్చు బిగించే కార్యక్రమమా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సమాధానం ఏం చెప్పుకోవాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డితో పాటు ఉన్నటువంటి నాయకులందరూ కూడా, ఎందుకంటే రేవంత్ రెడ్డి మొత్తం ఈ పార్టీకి సంబంధించిన విరాళాల సేకరణ విషయంలో కానివ్వండి, పార్టీ టికెట్లు ఇచ్చే వాళ్ళకి ఆశ చూపి వాళ్ళ దగ్గర నుంచి ఈ స్థాయిలో కనుక విరాళాలు ఇస్తే టికెట్ ఖాయమైనటువంటి విషయంలో మొత్తం రేవంత్ రెడ్డి చుట్టే ఈ కథ అంతా నడిచిందన్నటువంటి విషయాన్ని మొదటి నుంచి హైలైట్ చేస్తున్న విషయం. కాబట్టి రేవంత్ రెడ్డికి ముందు ఈ అభియోగ పత్రం ఇచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు దారితీస్తాయి, ఆయనకి ఏదన్నా ప్రమాదం జరిగే స్థాయిలో ఉందా ఈ కేసు, లేకపోతే ఆయన ఉచ్చు బిగిస్తారా అనేటువంటిది నిన్న కొన్ని దినపత్రికల్లో వచ్చినాయి. ఈ చుట్టూ నిన్న మొత్తం తిరుగుతూ ఉంది. నేడు నీతి ఆయోగ్ భేటీ, తెలంగాణ విజన్ ఆవిష్కరించిన రేవంత్. కాబట్టి తెలంగాణ విజన్ ఏందనేది ఈరోజు ఆ నీతి ఆయోగ్తో భేటీ జరిగిన తర్వాత దానికి ఆవిష్కరించేటువంటి అవకాశం ఈరోజు ఉంది. రేవంత్ రెడ్డి దానికి సంబంధించినటువంటి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేశారు. తర్వాత బెట్టింగ్ వికృత క్రీడ అంటూ ఈ వార్తని హైలైట్ చేశారు. ఐపీఎల్ ముసుగులో బెట్టింగ్ జూదం, ప్రజలు పాల్గొనడాన్ని చట్టాలతో ఆపలేం. ఆఫ్లైన్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. యాప్లను నిషేధించాలంటూ కేఏపాల్ దాఖలు చేసిన వాద్యంపై విచారణ. స్వయంగా వాదనలు వినిపించిన పాలు, కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు. ఏదైతే ఈ బెట్టింగ్ ఉందో ఇది వాస్తవంగా చర్చించాలని విషయమే. ఎప్పుడైతే ఐపీఎల్ వస్తుందో ఈ విధంగా బెట్టింగ్ అనేటువంటి యువకుల్లో ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల. ఇంతకుముందు బెట్టింగ్ అనేది బెట్టింగు జూదకు పెద్దగా తేడా లేదు. ఎందుకంటే జూదం కూడా అలాంటిదే. గెలుపోవటం మీద జూదం పెట్టడం, గెలుపోవటం మీద డబ్బులు పెట్టడం, ఓడిపోయిన వాళ్ళు ఇలా గెలిచిన వాళ్ళు ఈ విధంగా డబ్బులు పోగొట్టుకోవటం, దానికోసం లక్షలు అప్పులవటం, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవటం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఇది కూడా ఒక జూదమే. కానీ దానికి సంబంధించినటువంటి యాప్లే రావటం, ఓపెన్గా లీగల్గానే యాప్లు రావటం, ఆ యాప్ల్లో కూడా బెట్టింగ్ నిర్వహించడం అనేది ఎవరైనా సరే ఖండించాల్సిన విషయం. అలాంటి విషయంలో కేఏపాలే స్వయంగా వాదనలు వినిపించడం జరిగింది. దీని గురించి సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీన్ని చట్టాలతో ఆపలేము, ఆఫ్లైన్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. దీనికంటే ఒక స్పెషల్ చట్టంతో మనం ఆపలేము దీన్ని. ఈ యాప్లని ఎలా నిషేధించాలి ఏందనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనానికి దానికి సంబంధించిన నోటీసులు ఇచ్చింది. ఈ యాప్లని ఏ విధంగా టెక్నికల్గా ఆపాలి, ఈ యాప్లు ఆపాలంటే, ఎందుకంటే ఈ యాప్లు సంబంధించినట్టు ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో అది మన ఇండియా పరిధిలో లేవు, ఇండియాలో క్రియేట్ చేయలేదు ఆ యాప్ని. ఆ యాప్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో పూర్తి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వేరే దేశాల్లో జరుగుతుంది, అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని గురించి కేంద్రం కొంచెం సీరియస్గా తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం నిన్న కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. దీనికి స్వయంగానే కేఏపాల్ వాదించడం జరిగింది. వాస్తవం ఇటువంటి వాటికి మాత్రం అందరూ అభినందించాలి. దీనికి సంబంధించి మాత్రం కొంచెం సీరియస్గానే తీసుకోలేటువంటి వార్తల్ని, దీన్ని కేఏపాల్ని అభినందించాల్సిందే ఇటువంటి విషయాల్లో. తర్వాత తెలంగాణలో 3 కొత్త కేంద్ర సంస్థలు, 250 కోట్లతో అంతర్జాతీయ స్థాయి మిల్లెట్స్ పరిశోధనా కేంద్రం, కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జాతీయ నైపుణ్య శిక్షణా కేంద్రం.
ఈ తెలంగాణ మొత్తం మీద మళ్ళీ కొన్ని 3 కొత్త కేంద్రాలు రాబోతున్నాయి. అవి 250 కోట్లతో అంతర్జాతీయ స్థాయి మిల్లెట్స్ పరిశోధన కేంద్రం. ఇప్పటికే మిల్లెట్స్ స్థాయి సంబంధించినటువంటి పరిశోధన కేంద్రం ఉంది, హైదరాబాద్లో ఉంది. మొన్నటి కూడా ఈ ఐక్యరాజ్య సమితి తీసుకున్న నిర్ణయాల్లో ఈసారి మాత్రం మొత్తం మిల్లెట్స్ మీద అవగాహన పెంచాలి ప్రజల్లో. మిల్లెట్స్ అనేవి ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది అనేటువంటి ఒక మొత్తం ఎజెండాగా ఈ 5 సంవత్సరాలు తీసుకుని మిల్లెట్స్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలి, మిల్లెట్స్ ప్రజలకు చేరువే విధంగా చేయాలనేటువంటిది మన ఇటీవల ఐక్యరాజ్య సమితి కూడా తీసుకున్న నిర్ణయం ఇది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఏదైతే మధ్యతరగతి పేద ప్రజలకు ఇచ్చేటువంటి రేషన్ విషయంలో కూడా ఇక నుంచి బియ్యాన్ని తీసేసి మిల్లెట్స్ని ఇవ్వటం అలవాటు చేయాలనేటువంటి ప్రపోజల్ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా పిల్లలకి స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం సంబంధించిన విషయాల్లో కూడా మిల్లెట్స్ని వడ్డించాలి. మిల్లెట్స్ని ప్రతి పిల్లవాడికి ఇక నుంచి ఇచ్చేటువంటి పోషకాహార పదార్థాలతో మొత్తం మిల్లెట్స్తోనే చేయాలనేటువంటి ప్రపోజల్ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో ఈ మిల్లెట్స్ అనేవి చాలా తక్కువ ధరకు వచ్చేవి, మిల్లెట్స్ అనేవి చాలా తక్కువ మంది తినేవాళ్ళు, మిల్లెట్స్ తినేవాళ్ళు పేద ప్రజలతో పోల్చుకునేవాళ్ళు ఒకప్పుడు. కానీ మిల్లెట్స్ అనేవి ఎంత ఆరోగ్యకరం అనేటువంటిది ఇప్పుడు చాలా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాస్తవంగా ఈ మిల్లెట్స్ ఉన్నటువంటి 5 రకాల మిల్లెట్స్ అనేటువంటి శక్తికి అదేవిధంగా మంచి పోషకాలు మనం తినేటువంటి బియ్యంతో పోల్చుకుంటే అనేక పోషకాలు మిల్లెట్స్లో ఉన్నాయి. కాబట్టి ఈ మిల్లెట్స్ అనేటువంటిది చాలా సీరియస్గా తీసుకున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా, కేంద్ర ఐక్యరాజ్య సమితి కూడా. దీనికి సంబంధించి మాత్రం అలాంటి మిల్లెట్స్ సంబంధించినటువంటి ప్రపంచ స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని మన హైదరాబాద్లోని 250 కోట్లతో అంతర్జాతీయ స్థాయి మిల్లెట్స్ పరిశోధన కేంద్రాలు కొత్తగా రాబోతున్నాయి. దాంట్లో 3 కొత్త కేంద్ర సంస్థలతో పాటు ఈ మిల్లెట్స్తో ఒకటి దీనికి ఒక 250 కోట్లు కేటాయించారని కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రం, ఇలాంటివి 3 కేంద్ర సంస్థలు రాబోతున్నాయి. దాంట్లో మిల్లెట్స్ మాత్రం పరిశోధన కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది ఒక రకంగా తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ ప్రజలు ఇవి సంతోషించదగ్గదే. ఎందుకంటే భవిష్యత్తులో మొత్తం ఎక్కడ చూసినా ఫిట్నెస్ వాతావరణం, ఎక్కడ చూసినా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా తీసుకోవాల్సిన ఆహారంలో మిల్లెట్స్నే ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉన్నారు. మిల్లెట్స్తో ప్రతిదీ మన కేవలం బియ్యం రూపంలో తినేటువంటి పదార్థాలే కాకుండా మిల్లెట్స్ అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. కాబట్టి మిల్లెట్స్ని దూరం చేయకండి, మిల్లెట్స్ తినండి. మీరు తినాలనుకున్న ప్రతి వంటకాల్లో మిల్లెట్స్ని యూజ్ చేయండి అంటూ కూడా ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా కానివ్వండి, కొన్ని ఆరోగ్య సంస్థలు కానివ్వండి, కొన్ని ఫిట్నెస్ సంస్థలు కానివ్వండి ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి. అలాంటి సమయంలో పరిశోధన కేంద్రం హైదరాబాద్లో రావటం అనేది ఒక రంగా సంతోషించదగ్గ విషయమే. తర్వాత కుల సర్వే జరిపించడం నాకు గర్వకారణం, కేసీఆర్ నియంత, రేవంత్ ప్రజాస్వామికవాది, బీఆర్ఎస్ ముక్కలవడం ఖాయం, మహేష్ గౌడ్ జన్మదిన సందర్భంగా ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ. అయితే మహేష్ గౌడ్ జన్మదిన సందర్భంగా ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుల సర్వే జరిపించడం కారణం. మొదటి నుంచి ఈ ఏదైతే ఉందో కులగణనకు సంబంధించినటువంటి సర్వే మొదటి నుంచి ఎన్నోసార్లు అనుకున్నప్పటికీ కూడా, ఇప్పటిది కాదు కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నప్పటికీ కూడా ఇది బ్రేక్ పడతానే ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ నాయకులు గతంలో దీని పట్ల చాలా ఘోరంగా విమర్శించడం జరిగింది, అనేక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కులగణన అనేది బయటకు వచ్చిందో ఎవరి ఓటు శాతం వాళ్ళకి తెలిసినప్పుడు, ఎవరైతే ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారో వారి యొక్క ఆధిపత్యానికి ఓకే వీళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు ఈ మాత్రమే ఉన్నాయా అనేటువంటి ప్రజల్లో ఎప్పుడైతే అవగాహన వచ్చి ప్రజల్లోకి వెళ్ళిద్దో అప్పుడు చాలా వరకు ఆ సంబంధించినటువంటి సామాజిక వర్గం కానివ్వండి, ఆ సంబంధించిన కులాన్ని ఓట్లు కానివ్వండి రేషియో ప్రకారం అంటే వాళ్ళ కేటాయించాల్సిన కోటా ప్రకారం వాళ్లకు చాలా తక్కువ పరిధిలో సీట్లు ఇవ్వటం జరిగిద్ది. అప్పుడు ఇన్నాళ్ళ నుంచి జరుగుతున్నటువంటి ఒక ముసుగు మొత్తం తొలగిపోయిద్ది. అప్పుడు ఆ సంబంధించిన వర్గాలు, ఆ సామాజిక వర్గాలు, ఆ ఓట్లు కేవలం కొన్ని సీట్లకి పరిమితమవుతారు. అప్పుడు మనం పెత్తనం చలాయించాలంటే భారీగా నష్టం జరిగిద్దంటూ ఆలోచనతోనే ఇన్నాళ్ళు కప్పిపెట్టారు, కులగణన సర్వే జరిపించలేదు అనేటువంటి వాదనని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వినిపిస్తూ ఉంది. ఈ వినిపించే సమయంలో స్వయంగా మన ప్రధాని మోడీతో సహా కేంద్ర మంత్రులతో సహా కొంతమంది రాష్ట్రాన్ని, ప్రజల్ని, దేశ ప్రజల్ని కులాల వారీగా విడగొట్టడానికి చూస్తున్నారు అంటూ ఒక వార్తని ప్రజల్లో తీసుకెళ్ళి దాన్ని చాలా చులకనగా మాట్లాడటం, పార్లమెంట్లో కూడా దీని గురించి చాలా చులకనగా మాట్లాడటం, రాహుల్ గాంధీ ఆలోచన ఎంతసేపటికి కులాలను విడగొట్టే ఆలోచనే, ఎంతసేపటికి పాకిస్తాన్కి ఫేవర్గా ఉంటారు, ఇక్కడ చూస్తే కులాలకు సంబంధించి ఫేవర్గా మాట్లాడతారు, ఎంతసేపటికి ఉన్న ప్రజల్ని కులాల వారీగా విడగొట్టడానికి చూస్తున్నారు రాహుల్ గాంధీ అంటూ మోడీ స్థాయి వ్యక్తులతో సహా కేంద్ర మంత్రులు మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి పార్లమెంట్లో. అలాంటి కేంద్రమే మళ్ళీ కులగణన సర్వే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అనేది ఎక్కడో పార్టీకి
డ్యామేజ్ జరుగుతుంటే ఈ నిర్ణయం తీసుకున్నారా, లేక ప్రస్తుతం జరుగుతున్నటువంటి దేశంలో జరుగుతున్న పరిణామాలు, ఇటు పహల్గాం ఉగ్రదాడి కానివ్వండి, ఇటుపక్క ఏదైతే కొన్ని చట్టాల విషయంలో కానివ్వండి, ఈ జరుగుతున్నటువంటి టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం వక్స్ బోర్డు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, వక్ఫ్ బోర్డు సంబంధించినవి, ఈ నిరసనలు తెలియజేసే టైంలో ఒక్కసారి ఇన్నాళ్ళు వ్యతిరేకంగా చెప్పినటువంటి కులగణన సర్వే విషయంలో వ్యతిరేకంగా మాట్లాడినటువంటి బీజేపీ పార్టీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని స్టాండ్ మార్చుకొని కులగణనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అనేది చాలామందిగా అప్పట్లో ఈ మధ్యకాలంలో అనుమానాలు దారితీసింది. ఎందుకు ఒక్కసారి యూటర్న్ తీసుకురా అనేది అందుకు చెప్పినటువంటి విశ్లేషణ ఇవన్నీ డైవర్ట్ చేయడానికి అనుకున్నారు. కాబట్టి దీన్ని నేను చాలా గర్వంగా చెప్తున్నాను అంటూ మహేష్ గౌడ్ బర్త్డే సందర్భంగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేశారు. తర్వాత నీలోఫర్ సూపరింటెండెంట్పై కొరడా, డాక్టర్ రవికుమార్ మీద అవినీతి అక్రమాల ఆరోపణలు, ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో దొంగతనం జరిగిన నిర్లక్ష్యం, ప్రైవేటు మందుల షాపు నిర్మాణ వివాదం నేపథ్యంలో సస్పెన్షన్, అవినీతి ఆరోపణలతో పేట్ల బుర్జు సూపరింటెండెంట్, సూర్యాపేట డిఎంహెచ్ఓ కూడా తొలగింపు, వైద్య ఆరోగ్య శాఖలో ఒకే రోజు 3 అధికారులపై చర్యలు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద 3 వైద్యాధికారుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా నీలోఫర్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ రవికుమార్, ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఏదైతే ఆసుపత్రిలో ప్రైవేట్ వ్యక్తులకి మందుల షాపు ఇచ్చేటువంటి పర్మిషన్, మెడికల్ స్టోర్కి ఇచ్చేటువంటి పర్మిషన్ విషయంలో ఆయనకి జరిగినటువంటి అవినీతి, ఆయన చూపిస్తున్నటువంటి శ్రద్ధ విషయంలో మొత్తం నిర్ధారణ తర్వాత డాక్టర్ రవికుమార్కు కొరడా జులిపించడం, అంటే సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ఆసుపత్రిలో ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ మెడికల్ స్టోర్ పెట్టడం వల్ల జరిగేటువంటి ఎవరైతే సామాన్యులు మధ్యతరగతికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ రేట్ల విషయంలో ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారో అప్పుడు దానికి తగ్గట్టు రేట్ల పెరుగుదల కూడా ఉండిద్ది. కాబట్టి అలాంటి విషయంలో విషయంలో మెడికల్ స్టోర్ పెట్టేటువంటి విషయంలో ఈయన ఎక్కువగా ఉత్సాహం చూపెట్టము అనేది ఎందుకు అనేటువంటిది చూస్తే చాలా లెక్కలు బయటపడ్డాయి. దాంట్లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలో ఆ విధంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 3 అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, అదేవిధంగా ఆయన స్థానంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా డాక్టర్ విజయ్ కుమార్ని నియమించింది. పేట్ల బుర్జు ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారెడ్డిని తొలగించి డాక్టర్ జైన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ విధంగా మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 3 అధికారులను సస్పెండ్ చేశారు, వైద్యాధికారులని. ఈ విషయాన్ని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. తర్వాత యాపిల్పై 25%, ఈయూపై 50%, ఆగని ట్రంప్ సుంకాల రంకెలు, అమెరికాలో అమ్మే ఐఫోన్లు అమెరికాలోనే తయారు చేయాలి, భారత్లో కానీ మరెక్కడ కానీ తయారు చేయొద్దని హుకుం, జూన్ 1 నుంచి ఈయూ ఉత్పత్తులపై 50% టారిఫ్ అనే హెచ్చరిక. ఈ విధంగా ట్రంప్ మొదటి నుంచి చూస్తే ట్రంప్ గెలిచే విషయంలో భారతదేశం చాలా సపోర్ట్గా ఉంది. ట్రంప్ రావాలనే కోరుకున్నారు, జో బైడెన్ కోరుకున్నారు. ఆ సమయంలో ఎందుకంటే ట్రంప్ వస్తే భారతదేశానికి ఎంతో మేలు జరిగిద్దని ఆశగా ఎదురు చూశారు. కానీ మొదటి నుంచి ట్రంప్ నిర్ణయాలు చూస్తే ఎక్కడ చూసినా కూడా భారతదేశానికి కొద్ది గొప్ప తలనొప్పిగానే మారుతున్నాయి, కానీ ఎక్కడా భారతదేశానికి ఫేవర్గా నిర్ణయాలు ఉండట్లేదు. ఇంకా అంతకంటే డైరెక్ట్గా ఏంటంటే ఏదైతే యాపిల్ సంస్థలు భారతదేశంలో పెట్టాలనుకున్న విషయంలో అక్కడ పెట్టకూడదు, యాపిల్ అమెరికాలోనే తయారవ్వాలి, యాపిల్ సంబంధించిన సంస్థలు ఏదైనా సరే దానికి సంబంధించిన పరికరాలు, కాబట్టి అమెరికాలో భారతదేశంలో పెట్టడానికి వీలు లేదంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు డైరెక్ట్గానే భారతదేశాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ విషయంలో ట్రంప్ నిర్ణయాలు రోజుకు ఒక రకంగా ఉండేటప్పటికీ ఇటు భారతీయులతో పాటు ఇంతకుముందు గతంలో కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ట్రంప్ వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు ముందుకు వెళ్ళేటువంటి సహకారంతో వెళ్ళాలి అనుకున్న నిర్ణయాలు మొత్తాన్ని కూడా ఒకసారి ఆలోచించే విధంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం జరిగేటువంటి ప్రతి విషయాల్లో కూడా ట్రంప్ అంతర్గతంగా జోక్యం చేసుకోవటం, ముందుగానే తనే స్వయంగా స్టేట్మెంట్లు ఇవ్వటం జరిగింది. నిన్న జరిగినటువంటి కొన్ని సభల్లో కూడా ఎక్కడ కూడా పహల్గాం సీజ్ ఫైర్ సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కడ కూడా ట్రంప్ మధ్యవర్తిత్వం లేదు. స్వయంగా 2 పక్షాలు చర్చించుకున్న తర్వాతనే సీజ్ ఫైర్ అనేది జరిగింది, కానీ ట్రంప్ మధ్యవర్తిత్వం లేదంటూ కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి విషయాన్ని మనం చూసాం. కానీ ముందుగానే ట్రంప్ ప్రతి దాంట్లో నేనే మాట్లాడాను, నేనే పాకిస్తాన్తో చర్చలు జరిపాను, నేనే భారతదేశం చర్చలు జరిపాను, లక్షల్లో చనిపోయే ప్రమాదం ఉంది, ఇద్దరు బలమైన దేశాలు, అలాంటిది నేనే ఆపానంటూ గతంలో వచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా నెటిజన్స్ని చాలా ఆగ్రహం తీసుకొచ్చింది. ఈ మూడో వ్యక్తి ప్రమేయం ఏంటి మన భారతదేశంలో, మనకేం తక్కువ, మనకు శక్తియుక్తులు అన్నీ ఉన్నాయి, అన్ని విద్యాల్లో మనం అభివృద్ధి చెందాము, తను ఆపమంటే ఆపేది ఏంది అనేటువంటి కొంత వార్త అనేది భారతదేశ ప్రజల్లో కొంత నెగిటివ్ ప్రచారం జరిగింది. ఆ సమయంలో
ట్రంప్ సంబంధించి ట్రంప్ అనేది మధ్యవర్తిత్వం ఏమీ లేదు, మన సొంతంగా ద్వైపాక్షిక నిర్ణయాలు చర్చలు జరిగిన తర్వాతనే సీజ్ఫైర్ నిర్ణయం చేసుకున్నామంటూ కొంత జరిగిన డ్యామేజ్ని ప్యాచ్ వర్క్ చేసుకుందని నిన్న కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా జూన్ 1 నుంచి ఈ ఉత్పత్తులపై 50% టారిఫ్ అనేటువంటి హెచ్చరిక చేశారు. మామూలు విషయం కాదు ఇది. 50% అంటే టారిఫ్లపై ఇది ఒక రకంగా మరి ట్రంప్ అనేది ఎంత తలనొప్పిగా తయారవుతుంది అనేది ట్రంప్ నిర్ణయాలు ముందు చూడాల్సిందే. తర్వాత టెక్ ఉద్యోగాలకు కత్తెర, దిగ్గజ సంస్థల్లో కొనసాగుతున్న కోత, ఏడాది 61,000 మంది తొలగింపు, హార్డ్వేర్పై నిషేధం నిలిపేత, అమెరికా జిల్లా కోర్టు ఉత్తర్వు జారీ. ఈ మధ్యలో మనం అబ్జర్వ్ చేస్తే మన చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారో మీరు ఈ మధ్యన బాగా గమనించినట్టయితే చాలా మందిని ఈ మధ్యన ఉద్యోగాల నుంచి ఒక ఫోన్ కాల్ ద్వారా తొలగించడం మనం గమనిస్తున్నాం. దానికి సంబంధించి ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా దిగ్గజ సంస్థలు కొనసాగుతున్న కోత, ఏడాదికి ఇప్పటికీ 61,000 మందిని తొలగించడం జరిగింది. సాఫ్ట్వేర్ కూడా కొంచెం కుదేలవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దీన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత భవనాలకు అనుమతి కోసం 8 లక్షల డిమాండ్, ఏసీబీకి చిక్కిన సికింద్రాబాద్ జోన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్, 4 లక్షలే ఇచ్చి మిగతా సొమ్ము ఇవ్వలేదని దరఖాస్తు తిరస్కరణ, బాధితుడి ఫిర్యాదుతో దాడి చేసి అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కామారెడ్డి జిల్లా కోర్టు ఏఎస్పీ, కానిస్టేబుల్ పెద్ద శంకర్పేట ఇన్ఛార్జి ఎంపీడీఓ. ఎవరైతే ప్లానింగ్ ఉన్నటువంటి ప్లానింగ్ అధికారి ఏసీపీ విఠల్ ఉన్నారో నిన్న భవనాల అనుమతి కోసం ఒక 8 లక్షలు డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులు చిక్కడం జరిగింది. ఇది ఈ విధంగా చిక్కింది కాబట్టి, ఎవరైతే విఠల్ చిక్కారు కాబట్టి మనకు ఈ వార్తల్లో వచ్చింది. కానీ ఈ విధంగా భవనాలకు సంబంధించినటువంటి విషయంలో పర్మిషన్లు మాత్రం చాలా భారీగా అవినీతి జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఈ విఠల్ అనేటువంటి ఎవరైతే ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారి, ఆయన్ని అరెస్ట్ చేయటం, అధికారులు చిక్కటం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈ కామారెడ్డి జిల్లా సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఎవరుతున్న పెద్ద శంకరపేట ఇన్ఛార్జి ఎంపీడీఓ వీళ్ళందరూ కూడా నిన్న బాధితుల ఫిర్యాదుతో దాడి చేశారు ఏసీబీ అధికారులు. అనుకున్నట్టుగానే 8 లక్షలు డిమాండ్ చేసిన మాట వాస్తవం, పట్టుకున్నారు. ఈ విషయం దీన్ని మాత్రం ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది, భవనాల అనుమతి కోసం అనేది. తర్వాత ఇంకొక ముఖ్య విషయం తెలంగాణలో చెప్పుకోదగ్గ విషయం, తెలంగాణ జీవనశైలిలో సౌందర్యం, మహిళల భద్రత సాధికారికతకు ఆదర్శం, అభివృద్ధి ఆత్మీయత ఆత్మగౌరవానికి రాష్ట్రం ప్రతీక, హైదరాబాద్ సురక్షిత నగరం, మిస్ వరల్డ్ పోటీదారులు, హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్లో తెలంగాణపై జడ్జీలు అడిగిన ప్రశ్నల అద్భుత సమాధానాలు, విజేతలుగా మిస్ వేల్స్, టర్కీ, ట్రినిడాడ్, జాంబియా. ఏదైతే మిస్ వరల్డ్ చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంటే పోటీలు, ఈసారి 72వ మిస్ వరల్డ్ పోటీలు మాత్రం తెలంగాణలో జరగడం చాలా గర్వకారణం. ఎందుకంటే తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరిగే సమయానికి మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా వాతావరణం చాలా గందరగోళంగా ఉంది. చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నటువంటి వాతావరణంలో ఈ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో జరపడం అనేది ఒక సవాల్గా మారింది. ఆ సవాల్ని స్వీకరించి రేవంత్ రెడ్డి చాలా ప్రెస్టీజ్గా వచ్చనగా ఈ పోటీలు పెట్టారు. అప్పట్లో మొదలైనప్పుడు చాలా మహిళా సంఘాలు వ్యతిరేకించాయి. ఇటుపక్క కొన్ని ప్రతిపక్షాలు ఈ సమయంలో భారతదేశం మొత్తం పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది చనిపోయినటువంటి బాధల్లో ఉంటే మీరు అందాల పోటీలు పెట్టడం అవసరమా? ఒక పక్క తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉంటే మీరు అందగత్తెలతో బిజీగా ఉన్నారంటూ కూడా ప్రతిపక్షాలు చాలా ఘోరంగా విమర్శించినాయి. అయినప్పటికీ కూడా ఎక్కడా రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడా తనకలా బెనకలేదు. ఎందుకంటే ఇలాంటి సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ బ్రాండ్ అనేది ప్రజల్లో తీసుకెళ్ళాలి, ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళాలి. ఈ సురక్షితమైన ప్రాంతం హైదరాబాదు అనేటువంటి వార్తని ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి సరైన సందర్భం ఇది. కాబట్టి ఇంత ఘోరమైనటువంటి ఎక్కడికక్కడ కొన్ని ప్రదేశాలు హైదరాబాదు, బెంగళూరు, విజయవాడ ఇవన్నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇచ్చినాయి. ఉగ్రదాడిల విషయంలో టార్గెటెడ్గా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్తూనే ఒక పక్క సర్చింగ్ జరుగుతూ ఉంది, ఒక పక్క ఆపరేషన్ సింధూర్ జరుగుతూ ఉంది. ఇంతటి గందరగోళమైన వాతావరణంలో ఎప్పుడు ఏ క్షణాన ఎలా జరిగిద్దో అని అప్రమత్తంగా ప్రతి పౌరుడు ప్రతి భారతీయుడు అప్రమత్తంగా ఉన్న సందర్భంలో ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా 72వ అందాల పోటీలు జరపడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినప్పటికీ కూడా ఎంత ఘోరమైనటువంటి అవమానం ఎదురు చూస్తామంటే భారతదేశం పర్టికులర్ హైదరాబాద్ ముఖ్యంగా అది చిన్న విషయం కాదు, చాలా దూరం వెళ్ళింది. ఎప్పటికీ జీవితంలో కోలుకోలేనటువంటి అపవాదం మూట కట్టుకుంటాం ఇటు భారతదేశం కానీ హైదరాబాద్ కానీ. అయినప్పటికీ కూడా చాలా రిస్క్ తీసుకొని రేవంత్ రెడ్డి ఈ పోటీలను నడిపించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ 72వ మిస్ వరల్డ్ పోటీలు
ఈ మిస్ వరల్డ్ వచ్చినటువంటి అందాల భామలు ప్రతిరోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ప్రముఖ క్షేత్రాలు ఉన్నాయో, ప్రముఖను సందర్శించాల్సినటువంటి స్థానాలు ఉన్నాయో అవన్నీ సందర్శించటం, వాళ్లకు తెలంగాణ ఆడబిడ్డలు కానీ అందరూ కూడా చాలా సాధారణంగా ఆహ్వానించడం, అతిథులకు ఆహ్వానించినట్టు చూసినటువంటి ఏదైతే క్షేత్రాలు, ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా చూడదగ్గ సందర్శించక ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళు చూసి చాలా ఆనందపడటం, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం, ఇవన్నీ మనం ప్రతిరోజు వార్తల్లో చూస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే నిన్న ఏదైతే అందాల భామలను ఒక రౌండ్ తర్వాత ఒక రౌండ్ పోటీల విషయంలో తెలంగాణ సంబంధించినటువంటి విషయంలో అడిగినటువంటి జడ్జీలు అడిగిన ప్రశ్నలకి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం తిరిగారు కాబట్టి అందాల భామలు చాలా అద్భుతమైన సమాధానాలు ఇచ్చారు. మొత్తం మీద వాళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి ఏ విజన్తో అయితే ఈ పోటీలు మొదలుపెట్టారో జరిగినప్పుడు భయపడకుండా ఆ విజన్ సక్సెస్ అయిందని అనుకోవాలి. ఎందుకంటే ఎవరైతే అందాల భామలు ఉన్నారో వాళ్ళ నోటి గుండానే హైదరాబాదు సురక్షిత నగరం అనేటువంటి మాటని వాళ్ళ ద్వారే చెప్పించారు. మళ్ళీ హైదరాబాద్ రావాలి అనేటువంటి స్లోగన్ కూడా వాళ్ళ చేత చెప్పించారు. నిన్న జడ్జి అడిగిన ప్రశ్నల సందర్భంగా హైదరాబాద్ చాలా సురక్షిత నగరం అని చెప్తూనే హైదరాబాద్ తెలంగాణ సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనస్తత్వాల గురించి చాలా చక్కగా ఆ జడ్జిలు అడిగిన ప్రశ్నలకి అందాల భామలు సమాధానం చెప్పడం ఒక రకంగా గర్వకారణమే. అంతేకాకుండా ఈ విజేతలుగా ఎవరైతే ఉన్నారో మిస్ వేల్స్, టర్కీ, ట్రినిడాడ్, జాంబియా ఈ దేశాలు ఫైనల్కి వచ్చినాయి. దానికి సంబంధించి కూడా ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత మనం ఈనాడు దినపత్రికను ఒకసారి మనం తీసుకుంటే ఈనాడు దినపత్రిక కూడా దీన్నే హైలైట్ చేశారు. ఏదైతే నిన్న జరిగినటువంటి జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను హైలైట్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తా, ఎన్నిసార్లైనా మోడీని కలుస్తా, అవసరం ప్రతిపక్షాల సహకారం కూడా తీసుకుంటా, దయచేసి విమర్శలు మానండి, తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు రండి అంటూ ప్రతిపక్షాలని పిలవటం జరిగింది. దాన్ని హైలైట్ చేశారు. తర్వాత నిన్న కవిత, ఎమ్మెల్సీ కవిత నిన్న శంషాబాద్ సంబంధించి ఎయిర్పోర్ట్లో మాట్లాడిన మాటలు, అమెరికా నుంచి తిరిగి వస్తూ మాట్లాడిన మీడియా సాక్షిగా మాట్లాడిన మాటలను కూడా హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. బీఆర్ఎస్లో కోవట్లు ఉన్నారు, వారిని తప్పించి ముందుకెళ్తే పార్టీదే భవిష్యత్తు, కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయాలున్నాయి, గతంలో కూడా అనేకసార్లు లేఖలు రాశా అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన మాటలు, ఆ లేఖ సంబంధించిన నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూ ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. అలాగా డాడీ డాటర్ లేఖ ఓ డ్రామా అంటూ రాష్ట్రానికి కొత్తగా 3 కేంద్ర సంస్థలు మంజూరు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటను హైలైట్ చేశారు. తర్వాత 227 మంది ప్రాణాలతో పాక్ చెలగాటం, ప్రమాదపు అంచుల్లో ఉన్న భారత విమానంపై ఆ దేశ నిర్దయ, గగనతలంలో ప్రవేశించేందుకు అనుమతించని వైనం. పక్క ఉరుములు మెరుపులతో కూడిన కారు మబ్బుల విమానం అలాగే ముందుకు చొచ్చుకెళ్తే అందులోని ప్రయాణికులందరూ ప్రాణగండం, కాస్త దారి తప్పినా పక్కకు వెళ్దామంటే నిన్న వడగళ్ల వారం కారణంగా దెబ్బతిన్న విమానం ముందు భాగం. దాదాపుగా నిన్న జరిగినటువంటి వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ విధంగా వాతావరణం వల్ల ఈ విమానం దెబ్బతిన్న విషయాన్ని హైలైట్ చేశారు. 227 మంది ప్రాణాలతో పాక్ చెలగాటం అంటూ ఈ వార్తను కూడా హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. తర్వాత ఇది చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆపరేషన్ కగార్ సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆపరేషన్ కగార్లో అనేక మంది ఎన్కౌంటర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్లో చాలామంది మావోయిస్టు అగ్రనేతలతో సహా చాలామంది చనిపోవడం జరిగింది. దీన్ని ఆపరేషన్ కగారు విజయవంతంగా ఎవరైతే ఆ మావోయిస్టులు చనిపోయారో వాళ్ళ ముందే ఈ సంబంధించినటువంటి మొత్తం ఆపరేషన్లు ఎవరైతే పాల్గొన్నారో వీళ్ళందరూ సంబంధించిన ఉత్సవాలు చేసుకోవటం అనేది అనేక పత్రికల్లో అనేక మీడియా సాక్షిగా వచ్చినాయి. దాదాపుగా తుదముట్టించారు ఉన్నటువంటి అగ్రనాయకులు, మావోయిస్టు సంబంధించిన అగ్రనాయకులు అందరినీ కూడా తుదముట్టించారు, ఇంకెవరు లేరు అనేటువంటి వార్తని స్వయంగా అమిత్ షానే ప్రకటించడం జరిగింది. దీన్ని 15 చదరపు కిలోమీటర్ల 15,000 మంది బలగాలు, దండకారణలో చివరి దశ వరకు ఆపరేషన్ కాగారు, మావోయిస్ట్ అగ్రనేతల అష్టదిగ్బంధనం, లొంగిపోయేందుకు కొందరి ప్రయత్నం, ఈ విధంగా ఇంకా ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళు లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. 45,000 మంది భద్రతా బలగాలు దండకారణాలు వైపుల నుంచి లోపలికి చొచ్చుకుని వెళుతూ ఎక్కడెక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి, వీటి చుట్టుపక్కల ప్రాంతాన్ని తమ ఆధీనంలో తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో 10ల సంఖ్యలో మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందగా అంతకు రెట్టింపు సంఖ్యలో లొంగిపోయారు. ఇటీవల పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా కొంతమేరకు సిఆర్ఎఫ్ సిబ్బందిని వెనక్కి పంపారు, అయితే తమ వ్యూహాన్ని మాత్రం కొనసాగించారు. దాదాపుగా మావోయిస్టుల అనేటువంటి
ఏదైతే అగ్రనాయకులు ఉన్నారో దాదాపుగా అంతమయ్యారు. వాళ్ళ తర్వాత ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్లకు అధికారాలు ఇస్తే ఎలా ఉన్నది, వాళ్ళ ఉనికి ఎంతవరకు ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతున్న సమయంలో ఎంతమంది చనిపోయారో దానికి 10 మంది లొంగిపోయారు, కొంతమంది ఇంకా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఈనాడు దినపత్రిక దీన్ని ప్రధానంగా హైలైట్ చేసింది. దాదాపుగా ఆపరేషన్ కగారు మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మాత్రం వాళ్ళు సక్సెస్ అయ్యారు, కానీ ఒక రంగా కొన్ని విమర్శలు పాల్గొనడం కూడా మనం చూస్తూ ఉన్నాము. దాని గురించి ఇంకోసారి చర్చించుకుందాం. దీన్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. అలాగే తప్పు చేయకుంటే భయం ఎందుకు, నోటీసులుగా వణుకుతున్న బీఆర్ఎస్ పెద్దలు, అవినీతిలో జేబులు నింపుకునేందుకు కాళేశ్వరం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన సందర్భంలో ఏదైతే కాళేశ్వరం సంబంధించి ఇప్పటికే కొంతమంది నోటీసులు అందుకున్నారు. దాంట్లో ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, ఈటెల రాజేందర్, అప్పట్లో ఉన్నటువంటి కేశవరావు, వీళ్ళందరూ నోటీసులు అందినాయి. ఈ నోటీసులు అందిన తర్వాత జూన్ 5న కొంతమంది, జూన్ 9న కొంతమంది, జూన్ 5న కేసీఆర్ కాలేజీకి సంబంధించిన నోటీసులు అందుకుని అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంటంటే, ఎందుకు మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి, హాజరవచ్చు కదా, కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే కమిటీ ఉందో దాని ముందు హాజరయ్యి మీ సమాధానం చెప్పుకోవచ్చు కదా, మీరు ఎందుకు మళ్ళీ ఇంత భయపడుతున్నారంటూ, మీరు తప్పు చేయకుండా ఎందుకు భయపడుతున్నారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి మాటల్ని దీన్ని ప్రధానంగా హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. తర్వాత బలిపీఠంపై పులి, ఇది ఈనాడు దినపత్రిక హైలైట్ చేసుకుంది. కరెంట్ షాక్ ఇచ్చి మరీ అంతమొందిస్తున్నారు, చనిపోయాక గోల్డ్, చర్మం విక్రయాలు. కొమరం భీం జిల్లా పెంచికలపేట అడవుల్లో ఈ నెల 15న వేటగాళ్ల ఉచ్చుకు బలైన K8 పులి, దాని చర్మం. ఈ ఎన్ని అటవీ శాఖ సంబంధించినటువంటి ప్రాంతంలో ఎంతమంది అధికారులు తిరుగుతున్నప్పటికీ, ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ, చట్టాల్లో కూడా చాలా కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా జరగాల్సినటువంటి జంతువుల మీద ఈ విధంగా వేటగాళ్ళు చేస్తున్నారు. మరీ ఘోరం ఏంటంటే కరెంట్ షాక్ ఇచ్చి పులులను చంపి వాటి చర్మాన్ని, గోళ్ళని చాలా సీక్రెట్గా అదొక భారీ రేట్లతో అమ్ముకోవటం అనేది చూస్తా ఉన్నా. దానికి సాక్ష్యమే K8 పులి అనేటువంటి దాని చర్మం, గోళ్ళు ఇవన్నీ కూడా ఈ విధంగా కరెంట్ షాక్ ఇచ్చి చంపటం అనేది దీన్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. కాకపోతే కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలంలోని పాత చిచ్చాల అటవీ ప్రాంతంలో ఈ నెల 15 వేటగాళ్ల విద్యుత్ తీగను అమర్చి K8 పులిని హతమార్చారు. అనంతరం దాని గోళ్లు, చర్మాన్ని తీసుకెళ్లారు. 4 రోజుల అనంతరం పెంచికలపేట, దహేగాం మండలాల్లో 38 మంది అనుమానితులను అధికారులు పట్టుకొని గోళ్లు, చర్మాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఇది ఎన్ని చట్టాలు వచ్చినప్పుడు కూడా, ఎంత కఠినమైన చట్టాలు వచ్చినప్పుడు కూడా వీళ్ళు వేటగాళ్ళు చేయాల్సిన పని మాత్రం వీళ్ళు చేస్తానన్నారు. దీన్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేస్తుంది. తర్వాత సాక్షి దినపత్రిక వీటిలో కూడా జహీరాబాద్లో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటని హైలైట్ చేశారు. 50 సార్లైనా మోదీని కలుస్తా, ఎన్నికలప్పుడే రాజకీయం, తర్వాత అభివృద్ధి లక్ష్యం, జహీరాబాద్ బహిరంగ సభలో వెల్లడి. కాబట్టి ఎన్నికలప్పుడే మనం రాజకీయం చేసుకుందాం, మిగతా సమయంలో ప్రతిపక్షాలు కానివ్వండి, ఎవరైనా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించండి, అవసరం మోడీని ఎన్నిసార్లు కలుస్తాన్న వార్తని సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. అదేవిధంగా కవిత మాట్లాడిన మాటలు, కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు, లీగ్ అనే లేఖ నాదే, 2 వారాల క్రితం లేఖ రాశాను, కానీ ఈ టైంలో 2 వారాల తర్వాత నేను అమెరికా వెళ్ళిన తర్వాత లేఖ విడుదల అవ్వటం అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. పార్టీలో ఎవరున్నారు, పార్టీలో శత్రువులు ఎవరున్నారు, అంతర్గతంగా నా చుట్టే కొంతమంది శత్రువులు ఉన్నారు, ఆయన చుట్టూ కొంతమంది దయ్యాలు ఉన్నాయి కేసీఆర్ చుట్టూ అంటూ కూడా ప్రస్తావించిన విషయాన్ని నిన్న తెలంగాణ వ్యాప్తంగా జరిగిన చర్చని సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. కేటీఆర్ మాట్లాడే మాటని సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ బ్యాగ్మెన్, ఈడీ ఛార్జ్షీట్లో ఆయన బండారం బయటపడింది. ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకు కొత్త నాటకం. ఏడాదిన్నరలో 5,000 కోట్లతో చేరిన సీఎం అవినీతి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పటికీ నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నారో ఆ కేసులో ఇప్పటికీ జరుగుతూ ఉంది ఆ కేసు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఈడీ దాఖలు చేసిన అనుమతులు తీసుకున్న తర్వాత ఆ టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం రేవంత్ రెడ్డి ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నారంటూ కేటీఆర్ మాట్లాడిన మాటను హైలైట్ చేసిన సాక్షి దినపత్రిక. నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లో చేర్చడంతో ఆయన అవినీతి బండారం బయటపడింది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు. ఏదైతే 2019 ఎన్నికలప్పుడు పార్టీ విరాళాలకు సంబంధించినటువంటి ముసుగులో పార్టీ నాయకుల దగ్గర ఏదైతే శాసనసభ సంబంధించినటువంటి సీట్లు ఇచ్చే విషయంలో భారీగా
డబ్బులు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర చాలా అవినీతి జరిగింది. ఆ విషయంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులతో పాటు రేవంత్ రెడ్డి పేరు రావడం కూడా దాన్ని కేటీఆర్ ప్రస్తావించడం జరిగింది. తర్వాత తెలంగాణ కొనుగోలను దేశవ్యాప్తం చేయండి, ఆ మోడల్ అనుసీకరణ కేంద్రంపై ఒత్తిడి తెస్తే కాంగ్రెస్ నేతలకు ఖర్గే రాహుల్ దిశానిర్దేశం, రాష్ట్రంలో నిర్వహించిన సర్వేపై మహేష్ గౌడ్ వివరణ, అమలుకు తీసుకున్న చర్యలు వివరించిన బయనం. ఇది మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే కులగణన సర్వేకి సంబంధించి మహేష్ గౌడ్ తన జన్మదిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇవి. దీన్ని సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత తెలంగాణలో తృణధాన్య పరిశోధన సంస్థ, గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ మిల్లెట్స్ ఏర్పాటు, మరో 3 సంస్థలు మంజూరు చేసిన కేంద్రం, బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావా, రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే, మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మనం అనుకున్నట్టుగానే మన సంబంధించినటువంటి కేంద్ర సంస్థలు 3 రాబోతున్నాయి. అవి హైదరాబాద్లోనే రాబోతున్నాయి. ఇప్పటికే దానికోసం 270 కోట్లు కేటాయించారు. దాంట్లో మిల్లెట్ పరిశోధన సంస్థ ఒకటి ముఖ్యంగా తీసుకున్నారు. ఆ వార్తను హైలైట్ చేశారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయేటువంటి నవ సిద్ధంగా ఉంది, అందుకే కవిత పక్క చూపులు చూస్తున్నారు. దానికి సంబంధించి హరీష్ రావు కూడా దానికి సంబంధించి ఇటీవల పార్టీలో లుకలుకలు బయటపడ్డాయంటూ వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ, ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది, అది మునిగిపోయినావంటూ కూడా కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు హైలైట్ చేశారు. తర్వాత ఆరోగ్యానికి సంబంధించి కూడా సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. పిల్లలు పంచదారతో జాగ్రత్త, బడుల్లో షుగర్ బోర్డుల ఏర్పాటుకు సిబిఎస్ఈ ఆదేశం, అవసరానికి మించి చక్కెర తీసుకుంటున్న విద్యార్థులు అవగాహనతోనే వాడకానికి కళ్ళం, ఆరోగ్యంపై ఇప్పటికే కొన్ని బడుల్లో తరగతులు, పోషకాహారం పరిశుభ్రతపై పాఠాలు. ఏదైతే స్వీట్ అనేది పిల్లలకు చాలా ఇష్టం, కానీ ఆ స్వీట్ శృతి మించి తినటం వల్ల ఆరోగ్యానికి ఎంత హానికరమైనటువంటి విషయాన్ని ప్రభుత్వ స్కూళ్ళలో, ముఖ్యంగా సెంట్రల్ సిలబస్ స్కూళ్ళలో ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి స్వీట్లకు సంబంధించిన విషయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే సెంట్రల్ సిలబస్ బోర్డు సంబంధించినట్టు ఉన్నాయో దానికి ముఖ్యంగా దానికంటూ ఒక ప్రచారం చేయండి, పిల్లలు మాత్రం పంచదార తక్కువ తినండి అంటూ కూడా సిబిఎస్ సంబంధించినటువంటి స్కూల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని అక్కడి ప్రచారానికి కంకణం కట్టుకున్నారు. స్వీట్లు తగ్గించండి, షుగర్ చాలా ప్రమాదకరం అంటూ కూడా హైలైట్ చేశారు. తర్వాత ప్రజల ఆంక్షలను నెరవేర్చలేదు, సుప్రీంకోర్టు పనితీరుపై జస్టిస్ ఓకా ఆవేదన, పూర్తిగా సీజీఐ కేంద్రంగా కార్యకలాపాలు, హైకోర్టులోని మెరుగైన ప్రజాస్వామ్యం, వీడ్కోలు ప్రసంగంలో సంచలన వ్యాఖ్యలు, సీజీఐ కేంద్రిత ఇమేజ్ని వదిలించుకోవాలి, పారదర్శకత, హేతుబద్ధత, తక్షణ అవసరాలు, లిఫ్టింగ్ నుంచి పనితీరు దాకా కల్పించాలి, అధికారులను పూర్తిగా వికేంద్రీకరించాలి, కీలక సూచనలు చేసిన న్యాయమూర్తి. ఇది సుప్రీంకోర్టు, ఇది ఉత్సవ సమయం కాదు, ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సందర్భం, సుప్రీంకోర్టు అధికారాలను పూర్తిగా వికేంద్రీకరించాలి, కేసుల లిఫ్టింగ్ పారదర్శకంగా జరపాలి, లిఫ్టింగ్ కోర్టు కార్యకలాపాల నిర్వహణలో టెక్నాలజీ వాడకం మరింతగా పెరగాలి. ఏదైతే జస్టిస్ ఓకా ఉన్నారో సుప్రీంకోర్టులో జరుగుతున్న వాటి గురించి కొంచెం ఆవేదన చెందిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కేసులు కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉంటున్నాయి, ఆ కేసుల పెండింగ్ విషయంలో దానికి సంబంధించి జరగాల్సిన నష్టం ఎవరైతే ఉన్నారో ఆ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా ఘోరంగా నష్టపోతున్నారు. ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది, కేసుని అలా పెండింగ్లో పెట్టి సంవత్సరం నుంచి పెండింగ్ పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలి. ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన 1-2 సంవత్సరాల కంటే ఎక్కువగా కేసు ఉండకూడదు. అవినీతి ఆరోపణలు కానివ్వండి, స్కామ్లకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇవన్నీ 1-2 సంవత్సరాల్లో కేసుని తొందరగా క్లోజ్ చేయాలి. ఎందుకు ఈ విధంగా సుప్రీంకోర్టు మీద ప్రజల అపనమ్మకం వస్తుంది, కాబట్టి ఈ కేసుని ఇప్పుడున్న టెక్నాలజీ వాడి తొందరలోనే క్లోజ్ చేయాలంటూ కూడా దాని గురించి ఒక ఆవేదన చెందారు జస్టిస్ ఓకా. దీన్ని హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. తర్వాత 7 ఏళ్ల తర్వాత అంటూ నీతి ఆయోగ్ భేటీలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి, ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి, నేడు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ఆవిష్కరణ, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వివరించిన సీఎం. దాదాపు తెలంగాణకు సంబంధించిన సీఎం దాదాపు నీతి ఆయోగ్లో పాల్గొనటం ఉంది. 7 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే జరుగుతుంది. కాబట్టి ఇవాళ 2047 తెలంగాణ అనేటువంటి లోగోని ఆవిష్కరించబోతున్నారు రేవంత్ రెడ్డి. దీన్ని కూడా సాక్షి దినపత్రిక హైలైట్గా చేసుకున్నారు. ఇది దాదాపుగా ఈరోజు దినపత్రికలన్నీ ప్రధాన అంశాల్లో ఎక్కువగా ఏదైతే ఉందో ఎమ్మెల్సీ కవిత మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కేసీఆర్ని కలవబోతున్నారు, ఏం జరుగుతున్నారు, లేఖపై ఎలాంటి వివరణ ఇవ్వస్తారనేటువంటి చర్చే ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది. ఇది ఈనాటి వార్తల్లోని ముఖ్యమైనటువంటి హైలైట్స్. చూస్తుండండి మెగా 9 టీవీ.